ఊపినా పనులు మాత్రం పట్టాలెక్కకపోవడంతో ఇప్పటికీ రైల్వే జోన్ ఏర్పాటు అయితే మాత్రం ముందుకు సాగలేదు. మరొక వైపు రాయ్గఢ్ డివిజన్ ఏర్పాటు చకచకా సాగిపోతున్నటువంటి పరిస్థితి. నాయుడు చెప్పండి, ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నారు జోన్ ఏర్పాటు చేయాలని, తర్వాత రాష్ట్ర విభజనప్పుడు ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం సో మనం చూసాం. సో అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డివిజన్ ఏర్పాటు చేయడం అనేది అక్కడ ఒరిస్సా నుంచి వస్తున్నటువంటి అభ్యంతరాల నేపథ్యంలో వారిని శాంతింపజేసేదానికి అనుకోవచ్చా? నిజంగా డివిజన్ రాయ్గఢ్ ఏర్పాటు వల్ల కలిగేటువంటి నష్టం ఏంటి? ఎందుకు దీనిపైన ఆందోళన వ్యక్తం అవుతోంది? స్థానికంగా అటు ఉద్యోగ ఉపాధి అవకాశాలపైన ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? శ్రీహరి, ఉత్తరాంధ్ర వేదికగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా పోరాటం అనేది కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్ర విభజన ముందు నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, రాజకీయ పక్షాలు కావచ్చు, అందరూ ఇక్కడ జోన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో రాష్ట్ర విభజన సమయంలో స్వయంగా ఇక్కడ జోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అది 2019 ఎన్నికల ముందు మోదీ స్వయంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటన చేశారు. సో ప్రకటన చేసి ఇన్నాళ్ళు అవుతున్నప్పుడు కూడా జోను ఏర్పాటు దిశగా ఇప్పటికి వచ్చి ఎలాంటి నిర్ణయం జరగలేదు. అయితే ఇప్పుడు ఆ జోన్ ఏర్పాటు వలన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాల్తేర్ డివిజన్ ఏదైతే ఈస్ట్ కోస్ట్లో ఉన్న వాల్తేర్ డివిజన్ తీసివేసి దీంట్లో ఉన్నటువంటి సగం పాటలు ఏదైతే ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి ప్రాంతం ఉంది, ఇప్పుడు సాధారణంగా కేకే లైన్ దీనికి అత్యంత ఆదాయాన్ని తీసుకొచ్చేటువంటిది. సో ఆ కేకే లైన్తో పాటు అటు శ్రీకాకుళంలో కొంత పార్ట్ని, అలాగే విజయనగరంలో ఉన్న కొంత పార్ట్ని కూడా రాయ్గఢ్ జోన్లో కలుపుతూ ఇప్పుడు రాయ్గఢ్ ఏదైతే రాయ్గఢ్ సంబంధించిన డివిజన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. బట్ జోన్కి సంబంధించినంత వరకు కూడా విధి విధానాలు కానీ ఎక్కడ ఏర్పాటు చేస్తారు, ఏం చేస్తారు, సో అనే దాని మీద ఒక్క అడుగు కూడా పడినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఒకవేళ నిజంగా కానీ డివిజన్ ఏర్పాటు జరిగితే రాయ్గఢ్ ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్లో సగం మంది అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళకి సంబంధించినట్టు ఎవరు అక్కడికి వెళ్ళాలి, ఎవరిక్కడ ఉండాలి అనే విషయంలో క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు దీనికి ఇప్పుడు ఏదైతే కొత్తగా జోన్ ఏర్పాటు చేస్తారో దీనికి ఉన్నటువంటి ఆదాయ మార్గాలు ఏంటి, సో ఈ జోన్ ఎలా నడపాలి, అసలు ఇంకోటి అంటే సాధారణంగా ఎప్పుడైనా జోన్స్ అనేవి ఏర్పడితే సో దాంట్లో ఖచ్చితంగా ఒక డివిజన్ అనేది కంపల్సరీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో డివిజన్ లేకుండా ఉన్నటువంటి ఏకైక జోన్గా ఈ దక్షిణ కోస్తా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు అక్కడ డివిజన్ ఏర్పడడం వలన ఉపాధి కోల్పోతున్నారు, ఆదాయం కోల్పోతున్నారు. సో పేరుకి జోన్ అని పెట్టుకోవడం తప్పితే ఎలాంటి ప్రయోజనం లేదు అనేది విషయాన్ని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇక్కడ చాలామంది పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేశారు. సో దీనిపైన ఉద్యమాలు చేసినటువంటి వీళ్ళు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు గతంలో ఇక్కడ పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేశారు, సో ఇప్పుడు దీన్ని ఏమంటారు మీరు? విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అనేది ఒక పెద్ద పోరాటం అండి. దశాబ్దాల కాలంగా విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ కావాలని రైల్వే జోన్ సాధన సమితిగా ఏర్పడినటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ఇంక్లూడింగ్ బీజేపీ, ఇంక్లూడింగ్ వైసీపీ, ఇంక్లూడింగ్ టీడీపీ, ఎవరు అనేది కాదు, అన్ని రాజకీయ పార్టీలు, స్వాతంత్ర సమర పోరాట యోధులు, ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థి యువజన రంగాలు, మహిళా సంఘాలు, విశాఖపట్నం అభివృద్ధి కోరుకునే వారు అందరూ పోరాటం చేస్తే 2019 ఎన్నికల ముందు, అది కూడా రాజకీయ కోణంలోనే ప్రధానమంత్రి హోదాలో విశాఖపట్నం వచ్చి ఇదే రైల్వే గ్రౌండ్లో ప్రధానమంత్రి ప్రకటించారు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాం విశాఖ కేంద్రంగా అని చెప్పారు. చాలా సంతోషపడ్డాం. సుదీర్ఘకాలంగా పోరాట ఫలితం విజయం సాధించని ఉత్తరాంధ్ర ప్రజలు విర్రవీగారు. కానీ వీరి ఆశలన్నీ అడియాసలు అయ్యాయి. 5 సంవత్సరాలు గడిచింది. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించినా నేటికి ₹1 విధించలేదు. ఇప్పుడు కొత్తగా ఉపద్రవం ముంచుకొచ్చింది. 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన వాల్తేర్ డివిజన్ ఉంటుందా, రద్దు చేసే కుట్ర జరుగుతుంది రాజకీయ కోణంలోనే. రాయ్గఢ్ కేంద్రంగా డివిజన్ పెడతామంటున్నారు. ఇది కూడా రాజకీయ కుట్రే. బీహార్, ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అక్కడ ప్రధానమంత్రి హోదాలో అక్కడ హామీ ఇచ్చారు కాబట్టి దాన్ని కప్పుపుచ్చుకోవడానికి, దాన్ని నెరవేర్చామని వాళ్ళ దగ్గర మెప్పు పొందడానికి చేస్తున్న కుట్ర ఇది. 75% ఆదాయం వస్తున్నటువంటి డివిజన్ ఇది విశాఖ డివిజను. కిరండల్ లైన్ నుండి కానీ ఆదాయంలో కానీ ఎవరు టికెట్ లేకుండా ప్రజాస్వామ్యంగా ఎవరు టికెట్ లేకుండా ప్రయాణం చేయరు. ఎంత ఇబ్బందులు పడైనా టికెట్తో ప్రయాణం చేసే స్వామికులు వీళ్ళకి అన్యాయం చేస్తారా ప్రధానమంత్రి గారు, రైల్వే మంత్రి గారు? ఇది చాలా అన్యాయం. ఉత్తరాంధ్ర ప్రజల ఆశలు అడియాసలు చేయకండి. మీకు బీజేపీ అధికారంలో లేదు కాబట్టి ఇది మాత్రం అన్యాయం. ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఎప్పుడు ప్రారంభిస్తారు? విశాఖ డివిజన్తో కూడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కావాలి తప్పితే మొండం ఉంటే తల లేకుండా మెదడు లేకుండా ఉన్న జోన్ విశాఖ ప్రజలకు అక్కర్లేదండి. ఖచ్చితంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ మాకు కావాలంటే వాల్తేర్ డివిజన్తో కూడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కావాలి. సో ఇది మనం చూడొచ్చు, ఆల్రెడీ వాల్తేర్ డివిజన్ లేకపోతే
సో తల లేనటువంటి జోన్గా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇది కావాలని ఇక్కడ ఈ ప్రాంత వాసులు కానీ ప్రతి ఒక్కరూ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే భూమికి సంబంధించినటువంటి వివాదం కూడా ఉంటుంది, గతంలో ఏదైతే మురసలో ప్రాంతంలో కేటాయించారో ఆ భూమి పూర్తిగా కూడా ఇప్పుడు కూడా అది వాటర్ బాడీగా ఉంది. అయితే మన రైల్వే మంత్రి సో అన్ని క్లియర్ అయ్యాయి అన్నారు. ఇప్పుడు ఆ భూమి ఇస్తారా ఇంకో భూమి ఇస్తారా అనే విషయం క్లారిటీ లేదు. ఒకవేళ రియల్ గా కట్టాలనుకుంటే రైల్వే స్టేషన్ నియర్ బై సుమారుగా 100 ఎకరాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది శ్రీహరి. రైట్.